దోస పిండిలోకి 1 టేబుల్ స్పూను సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా అది, అలాగే 1 టేబుల్ స్పూను మైదా పిండి అయితే వేసుకున్నాను. పిండిలోకి మిక్స్ అయ్యేలాగా బాగా అయితే మిక్స్ చేశాను. కొంచెం గట్టిగా అనిపిస్తుంది బ్యాటరు. కొన్ని నీళ్లు వేసేసి పిండిని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీకి అయితే మిక్స్ చేసేసా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టీ స్పూను పంచదార. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయలేదనుకుంటే కనుక ఒక్కసారి ఈ దోశల రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. అండ్ అలాగే చూడడానికి కూడా కలర్ అలాగే వస్తుంది. పెనం అనేది కొంచెమే హీట్ ఎక్కిండాలి. ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టేసి ఇలాగా కావలసినంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకొని అన్ని వైపులా మంచిగా నూనె లేదంటే నెయ్యి వేసేసి, కావాలంటే ఇలా కారం పొడి వేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీల కారం పొడి వేస్తున్నాను. కావాలంటే ఇడ్లీ పొడి ఉంటే ఇడ్లీ పొడి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశని మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేలాగా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. హోటల్ టేస్ట్ రాదు అని అనుకుంటూ ఉంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హోటల్లో తిన్న ఫీలే వస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అండ్ అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. వేసిన ప్రతి ఒక్క దోశ కూడా మీకు ఇలాగే క్రిస్పీగా రావాలి అనుకుంటే పెనాన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి, అంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని పెనాన్ని మీడియం హీట్లోకి చేసుకొని కొంచెం క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ దోశ వేసుకున్నారంటే నెక్స్ట్ దోశ కూడా అలాగే క్రిస్పీగా వస్తుంది. నేనైతే ఒకటి క్రిస్పీగా చేశాను, ఇంకొకటి అయితే ఎగ్ దోశ వేస్తున్నాను. ఇలా ఫ్లేమ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటున్నాను. ఇది కూడా బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసాను. పెనం అయితే బాగా హీట్ ఎక్కింది, ఇది క్రిస్పీగా రాదు. అలాగే ఒక ఎగ్ వేసాను కదా, అందులోనే పల్లీల పొడి వేసి కొంచెం నూనె వేసి దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకుందాం. నేను ప్రిపేర్ చేసే రెసిపీ గురించే చెప్తాను. సోది చెప్తున్నావు, ఎక్కువ చెప్పేస్తున్నావు అని అంటూ ఉన్నారు. అండ్ అలాగే లాంగ్వేజ్ గురించి కూడా చెప్తూ ఉన్నారు. నేనైతే కన్నడ అమ్మాయినండి, కన్నడ మీడియం చదివాను. అంటే మా మదర్ టంగ్ వచ్చేసి తెలుగు కాబట్టి ఇలా తెలుగులోనే మాట్లాడతాం కాబట్టి నేను తెలుగులో వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సోది చెప్తున్నావు, సోది ఎక్కువైంది ఇలాంటి కామెంట్స్ అయితే వద్దు. నేనైతే ఈరోజు ఇలాగా ఒకటి క్రిస్పీ దోశ అండ్ ఒకటి ఎగ్ దోశ అయితే చేశాను. ఈ 2 దోశలు మీకు ఏ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దోశలు కనుక హోటల్ టేస్టీగా రావాలి అనుకుంటే ఒక్కసారి నేను ఇక్కడ చూపించిన మెథడ్లో ట్రై చేసి చూడండి. హోటల్లో తిన్న ఫీలే వస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.